యమధర్మరాజు గారు యమదూతలందరినీ పిలిచి సభ పెట్టి ఒకనాడు శాసనం చేశాడు. ఏమని చెప్పాడో తెలుసండి ఆయన? ఒరే, వాడు ఎంత పాపాత్ముడైనా మీరు వెళ్ళేటప్పటికి వాడు కాని విష్ణునామని చెప్తుంటే వాడిని వదిలేసి వచ్చేసి వాడిని విష్ణుదూతలు తీసుకెడతారు. మీకు ఇంకా అవకాశం ఉంటే చిగురుటాకుతో వాడి అరికాలుకున్న మట్టి పట్టండి, చల్లుకుందాం కిరీటాల మీద. ఎవరిని తీసుకొస్తారో తెలుసా? వాణ్ణే కాదు, ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి? ఎకసక్కమునకైన ఇందిరారమణులని పేరు పలకని దుర్భాషితులను, హరిహాసానికైనా సరే శ్రీమన్నారాయణుని పేరు పలకని దుర్మార్గులు ఉంటారే వాళ్ళని తీసుకురండి. అలాగే కలలోనైన ఆ శ్రీకాంతుని పాద సత్పద్మములను చూడని కర్మరతుల, కలలో కూడా అసలు శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందములను చూడని దరిద్రులుంటాడే వాణ్ణి తీసుకురండి. మూడవది, నవ్వులకైన కృష్ణుడి కథా ప్రశంసకు చెవి తార్పలేని దుష్కథా ప్రవణులను. చిన్ని కృష్ణుడి లీలలు వింటుంటే ఎంత సరదాగా ఉంటాయో, ఏమిటండి అవన్నీ అని ఇలా చెవి పెట్టి కృష్ణలీలలు కూడా వినలేని దౌర్భాగ్యుడు ఉంటాడే, ఆ చెవులున్నవాడిని తీసుకురండి. ఉత్సవములనైనా ఈశుని గుడి త్రోవ త్రొక్కలేని దుష్పదులను, ఉత్సవం జరుగుతుంటే కనీసం ఆ దేవాలయం సందులోకి కూడా వెళ్ళనటువంటి దౌర్భాగ్యులుంటారే వాళ్ళని తీసుకురండి. భాగవతుల పాద ధూళి సమస్త తీర్థ సారమంచు ఎరుగలేని వారి 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 తొలుత పట్టి తెండ్రు దూతలారా. యమధర్మరాజు దూతలకి చెప్పింది, తీర్థముల యొక్క సారమంతా మహాభక్తులైనటువంటి వారి పాదముల అరికాలుకుండేటటువంటి మట్టిని పట్టుకుని ఉంటుంది. అటువంటి వారి పాదముల దగ్గర వంగి నమస్కరించని వాళ్ళు ఉన్నారే వాళ్ళని వారి 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 వాడితో చేరిన వాడితో చేరిన వాడితో చేరిన వాడిని, ఇలాంటి వాళ్ళని మూడు అనుబంధములు ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ ముందు కట్టి తీసుకొచ్చాయి. వాళ్ళు బోల్తు బరువు ఎందుకురా? తొలుత కట్టి తెండి దూతలారా. ఎవరి జోలికి వెళ్ళొద్దో తెలుసా? విష్ణు భక్తి మార్గమెల్ల మోక్ష మార్గమంచు నమ్మియున్న వారి త్రోవపోవ వలదు దూతలారా. విష్ణు భక్తితో తరించాలనుకున్న వాళ్ళు ఉన్నారే అటువంటి వాళ్ళ త్రోవలోకి కూడా మీరు వెళ్ళవద్దు, తిరిగి వచ్చేసేయండి. వాళ్ళని విష్ణు పార్షదులు తీసుకెడతారు. విష్ణువు అన్న శబ్దాన్ని నేను చెప్పేటప్పుడు వ్యాపకత్వం మంగళత్వం కాబట్టి నేను విష్ణువు అన్నప్పుడు శివుణ్ణి తిరస్కరించానని మీరు అనుకోకూడదు. నేను విష్ణువు అన్నప్పుడు శివుణ్ణి కూడా చెప్తున్నానని దాని అర్థం. ఎందుకంటే శివనామం విష్ణువులో కూడా ఉంది, విష్ణు సహస్రం. అసలు శర్వ అన్న నామం ఇద్దరికీ ఉంటుంది. అందుకే విష్ణు సహస్రనామాన్ని మీరు జాగ్రత్తగా భాష్యాలు పరిశీలిస్తే మీకు అసలు శివ విష్ణు భేదమే కనపడదు. కాబట్టి అదిగో ఆ నామం చెప్పాలని అంతమంది పరితపించారు. ఆ నామము కలియుగంలో సర్వకాలముల యందు మన నాలుకల మీద నర్తించాలి. అందుకే శంకర భగవత్పాదులు ఈ జాతికి నేర్పింది ఒకటే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. గోవింద 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 అనండ్రా అని విష్ణునామాన్ని ప్రచారం చేసిన వారు శంకరాచార్యులు వారు. శివనామాన్ని ప్రచారం చేసిన వారు ఎవరో తెలుసా అండి? జ్ఞాన సంబంధర్ ప్రచారం చేశారు. నమ పార్వతీపతయే అంటే హర హర మహాదేవ అండం జ్ఞాన సంబంధర్ తీసుకొచ్చారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నమ పార్వతీపతయే అనేవారు, హర హర మహాదేవ అనిపిస్తుండేవారు. హర హర మహాదేవ అన్న నామానికి ప్రఖ్యాతి తెచ్చిన వారు, ప్రచారం చేసిన వారు మహానుభావుడు జ్ఞాన సంబంధర్. గోవిందనామానికి ప్రచారం తీసుకొచ్చిన వారు శంకర భగవత్పాదులు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఢక్కా కొట్టి చెప్పిన మహాత్ముడు శంకర భగవత్పాదులు. మనకి పెద్దలు నేర్పారు. కాబట్టి చక్కగా భగవన్నామంతో మన జీవితాలు తరించేటట్టుగా మనం ఆ భగవన్నామాన్ని చెప్పుకునేటటువంటి అదృష్టం సర్వకాలముల యందు మనకి లభించేటట్టుగా తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఏదో వెనకటికి నేనేదో సినిమాలో ఓ పాట విన్నాను. ముందర చూస్తే మహాలక్ష్మమ్మ, వెనకాతల చూస్తే ఏదో తలుపులమ్మ, ఇటు పక్కన చూస్తే పోలేరమ్మ, ఈ పక్క చూస్తే మరిడమ్మ, ఇంతమంది తల్లులు ఇంది పక్కలు ఉండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు గడుసైన కవి. అలాగా ఇటుపక్కనున్న విష్ణుస్వరూపం, ఇటుపక్కనున్న శివస్వరూపం మన అనుగ్రహించి జీవితం ఉన్నంతకాలం ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా భగవన్నామమును పలికించి మన జన్మలను చరితార్థము చెయ్యాలని ఈశ్వరుడి పాదములను సాంజలి బంధకంగా పట్టి ప్రార్థన చేస్తూ, ఇంతకన్నా అవకాశం లేదు కాబట్టి నేను అంతవరకు మాత్రమే చెప్పగలిగాను. భాష్యాలు ఎందుకు వస్తాయి అంటే అదొక్కటి చెప్పి పూర్తి చేస్తాను. గౌణములు అంటారు నామములను, మిగిలినవి బిరుదునామములు. మనుష్యులకు ఉండేవి ముద్దు పేర్లు, బుజ్జి, కన్న, ఇవన్నీ. విష్ణువుకి అన్ని పేర్లు ఎందుకు అంటే గౌణములు. గౌణములు అంటే గుణావిష్కరణములు. ఆయన చేసిన లీలలు, ఆయన చేసిన రక్షణ గుర్తు తెచ్చుకోవడానికి ఆ నామంతో తెచ్చుకుంటాం.
అది బాగా అర్థమైన నాడు ఏమవుతుందంటే విష్ణు సహస్రనామం చదివేటప్పుడు ఒక్కొక్క నామాన్ని చదివేటప్పుడు మీలో పారవస్యం కలుగుతుంది. అబ్బా, ఇంత గొప్ప పేరు ఇందుకు వచ్చింది కదా స్వామికి. ఇప్పుడు వరకు నేను మీకు చెప్పిన ఉపన్యాసం అంతా ఏదైతే ఉందో అదంతా విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే ఒక నామంగా ఉంది. కాబట్టి ఇది అర్థం చేసుకున్నప్పుడు మీరు ఆ స్తోత్రం చదువుతుంటే మీ నోటి వెంట వెళ్ళదు అసలు. ఎక్కడో అక్కడ ఆగిపోయి ప్రీతితో పొంగిపోతారు. అందుకని భాష్యాలు కూడా చదువుకోవాలి, వాటి అర్థతాత్పర్యములను తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనసు రంజిల్లుతుంది. కాబట్టి పరమేశ్వరుడు మనకు అటువంటి పరిపూర్ణమైన స్థితిని ఇచ్చుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఏదో చచ్చిపోయే ముందు నామం చెప్తే శ్రీ అజామీనుడు ఉద్ధరింపబడ్డాడు కదండి, మేం కూడా అలా చెప్తామండి అంటే అది సాధ్యమయ్యే విషయమా? భాగవతంలో పోతన గారు ఒక చోట మాట అంటారు, ధృతి తప్పిన దరి పూర్వపుణ్యవశమున కాక ఎట్లు చేరు కేశవుడు మదిన్, మితిలేని జగతి కొలిచిన శ్రీ మహావిష్ణువు మదిలోపల అణిగి ఉండెడువాడే. ఈ జగత్తంతా నిండిపోయిన పరమాత్మ ఈ చిన్ని గుండెల్లో దూరుతాడా? స్పృహ ఉండగా చెప్పలేని వాడివి స్పృహ తప్పిపోయిన తర్వాత చెప్తావా? ప్రాణోత్క్రమణం అవుతుంటే చెప్తావా? నువ్వు ఇప్పటి నుంచి నామాన్ని బాగా అలవాటు చేసుకుంటే తలుపు సందులో పడ్డప్పుడు కూడా విష్ణునామం చెప్పడం నీకు అలవాటైతే ప్రాణోత్క్రమణంలో కూడా భగవన్నామం చెప్పుకుంటూ వెళ్ళు. కాబట్టి అలా వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ నామం చెప్పుకోవడంలో వస్తుంది. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో ప్రారంభంలో పీఠిక యందు ఒక మాట రాస్తారు. ఏం చెప్పారంటే అందులో కృతయుగంలో అయితే తపోధ్యానములు, త్రేతాయుగంలో అయితే యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపర యుగంలో అయితే విశేషార్చన, కలియుగమునందైతే భగవన్నామ సంకీర్తన ఉద్ధరించేస్తారు. కలిపురుషుడి ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసు నిలబెట్టలేరు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంటే చాలు, ఉద్ధరిస్తుంది. చచ్చిపోయే ముందు చెప్పుకుంటానంటే అనకూడదు. అప్పుడు చెప్పగలవా? ఉత్తప్పుడు లేని అలవాటు అప్పుడు వస్తుందా? రాదు. కాబట్టి ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు, స్పృహ ఉన్నన్నాళ్ళు, తెలివి ఉన్నన్నాళ్ళు, కష్టంలో సుఖంలో ఆయన నామమే చెప్పడం అలవాటైతే ప్రాణోత్క్రమణ సమయంలో గరుడ పురాణంలో 1,00,000 తేళ్లు కరిచిన బాధ కలుగుతుందంటారు. ఆ బాధలో కూడా భగవన్నామమే చెప్పగలిగినటువంటి ధృతి పొందితే దాని వలన నీ పాపరాశి ధ్వంసమై శ్రీమన్నారాయణ పథాన్ని చేరుకుంటాం. అందుకే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటారు. నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నువ్వు నమస్కారం పుచ్చుకోకు. అందుకే పెద్దలైన వారు ఎవరైనా సరే నమస్కారం చేస్తే జగద్గురు స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా నారాయణ 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 అంటారు. నిలబెట్టేవాడు, సృష్టించినవాడు, పెంచినవాడు, పోషించినవాడు, తుంచినవాడు వాడే. కాబట్టి వాడికి వెళ్ళిపోవాలి, వాడు తీర్చాలి ఏ కోరికైనా. కాబట్టి ఆయనకి పంపాలి. ఎవరు నమస్కారం చేసినా నారాయణ 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 ఇది శం, అక్కడికి వెళ్ళిపోవాలి. అంతేకాని నువ్వు బుచ్చేసుకుని అవన్నీ నువ్వేదో ఉద్ధరించేస్తాననుకోకూడదు. ఆ ఆర్తిని వాళ్ళకి చెప్పి నమస్కారాలు అక్కడికి పంపించమని చెప్తారు. అటువంటి భగవంతుని యొక్క నామములు బతికున్నంత కాలం చెప్పుకోవాలని ఎంత బెంగపడ్డారో తెలుసా అండి? బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంతు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకున్నాడు నృసింహశతక కర్త. ఈశ్వర, బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. బతికున్నన్నాళ్ళు చెప్తాను, కానీ చచ్చిపోయేటప్పుడు ఆ యమదూతలు 3 వస్తారంటారు శాస్త్రంలో. 3 వచ్చి భయంకరంగా తాళ్లు వేస్తే జీవుడు దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే వాణ్ణి నొక్కి పెట్టడం కోసమని దొంగని పట్టుకోవడానికి ఒక గదిలోకి పెట్టి తలుపులేచినట్టు కపము వాతము పైత్యము ప్రకోపించి నొక్కేస్తుంటాయి. కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు ఉనికిపోతూ కొడుకు అరుస్తుంటే వినపడక, నోట్లో తులసి నీళ్లు పోస్తే గుటకపడక, మంచం నుంచి దింపేస్తుంటే హడిలిపోయి 3 మీద పడిపోతుంటే ఆనాడు హడిలిపోయి కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. అప్పుడు పిలుస్తానా? ఈశ్వర పిలవలేనేమో, కాబట్టి ఇప్పుడే ఆర్తితో పిలుస్తున్నాను. నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, నాటికిపుడి నీ నామ స్మరణ చేతు. ఇప్పుడే పిలుస్తున్నాను నారాయణ 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 అని. చెవినిడవయ్య భూషణ వికాస. బాగా చెవి ఇలా పెట్టి విను.
వీడు అన్నాడు నారాయణ 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 అన్నాడు అని నన్ను ఉద్ధరించు, ఆ సమయంలో కూడా నాతో చెప్పించి నన్ను నీలో కలుపుకో అని ఏడిచాడు నృసింహశతక కర్త, నామం తన నోటి వెంట పలకాలి అని. కాబట్టి నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక ధనము, నీ నీతి కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము. నీ